మార్కెటింగ్ బిజినెస్ చేస్తున్నావంటే నీ మాటలతోనే నీ ప్రొడక్ట్ సేల్ అవ్వాలి. 'బాహుబలి' సినిమాలో బాహుబలి వాడిన కత్తి ఏదైతే ఉంటదో దాన్ని మనం సేల్ చేద్దాం. సేల్ చేసే విధానం చూద్దాం. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు. ఏ అనే పర్సన్. ఆ పర్సన్ ఆ ప్రొడక్ట్‌ని ఎలా సేల్ చేస్తున్నాడంటే ఆ కత్తిని, ఇది 'బాహుబలి' వాడిన కత్తి. చాలా మందిని నరికిన కత్తి. సో, ఈ కత్తికి చాలా పవర్స్ ఉన్నాయి. సో, దీని వాల్యూ వచ్చేసి రూ. 1,00,000 అని జెప్తాడు. సేమ్ బి అనే పర్సన్ జెప్తాడు. ఇది 'బాహుబలి' వాడిన కత్తి. ఒకేసారి 100 మందిని నరికిన కత్తి. దీని వాల్యూ రూ. 1,00,000 అని జెప్తాడు. ఈ 2 పాయింట్స్ సేమే. 2 పాయింట్స్ సేమే. ఇద్దరు అలానే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఒకడు చెప్పే విధానం వేరుంది. ఇంకొకడు చెప్పే విధానం వేరుంది. సో, ఆ ప్రొడక్ట్‌ని గురించి నీకు ఎక్సైటింగ్ ఫీల్ రావాలి. ఆ ప్రొడక్ట్ గురించి చెప్పినప్పుడు ఆ ఫీల్ వాళ్ళకి కలగాలి. ఆ కలిగినప్పుడు మాత్రమే ఆ ప్రొడక్ట్ సేల్ అయిద్ది. సో, అరవమని కాదు. గట్టిగా అరవమని నా మీనింగ్ కాదు. ఆ ప్రొడక్ట్ గురించి అవతల వాళ్ళకి ఇంప్రెషన్ కలగాలి. అలా కలిగేలాగా నువ్వు మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆ ప్రొడక్ట్ సేల్ అవుతది.